హాయ్ ఎవ్రీవన్. అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో భాగంగా ప్రతిరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో వివరణలతో సహా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ను చూద్దాం. ఫస్ట్ వన్, ఆంధ్ర లైఫ్ ఫర్ నేచర్ సమ్మిట్ 2026 మార్చ్ 17-18 తేదీల్లో ఏ నగరంలో నిర్వహించబడుతుంది? ఏ విశాఖపట్నం, బి విజయవాడ, సి తిరుపతి, డి అమరావతి. ఆన్సర్ ఈస్ బి విజయవాడ. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా సిఎంఎస్ వాతావరణ్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలో ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. నెక్స్ట్ వన్, 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డు ఎవరికి దక్కింది? ఏ ఆర్ వైరాముత్తు, బి దామోదర్ మౌజో, సి గుల్జార్, డి జగద్గురు రామ్ భద్రాచార్య. ఆన్సర్ ఈజ్ ఆర్ వైరాముత్తు. ప్రముఖ తమిళ కవి, గీత రచయిత ఆర్ వైరాముత్తును 60వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపిక చేశారు. ఇది భారతదేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారం. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ మారిటైమ్ షిప్ బిల్డింగ్ సెంటర్ను ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు? ఏ కాకినాడ, బి నెల్లూరు, సి బాపట్ల, డి కృష్ణా. ఆన్సర్ ఈస్ బి నెల్లూరు. సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ నెల్లూరు జిల్లా జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద రోబోటిక్స్ మరియు ఏఐ ఆధారిత నౌకల నిర్మాణ కేంద్రానికి శంకుస్థాపన చేసింది. నెక్స్ట్ వన్, ఆపరేషన్ థండర్ అనేది దేనికి సంబంధించిన అంతర్జాతీయ ఆపరేషన్? ఏ తీవ్రవాద నిర్మూలన, బి వన్యప్రాణుల అక్రమ రవాణా నిరోధం, సి అంతరిక్ష పరిశోధన, డి సైబర్ భద్రత. ఆన్సర్ ఈజ్ బి వన్యప్రాణుల అక్రమ రవాణా నిరోధం. ఇంటర్పోల్ మరియు వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా 134 దేశాల్లో వన్యప్రాణుల స్మగ్లింగ్ అరికట్టడానికి ఈ ఆపరేషన్ చేపట్టాయి. నెక్స్ట్ వన్, సామాజిక సేవ మరియు నీటి సంరక్షణకు గాను ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అంబాసిడర్ అవార్డు పొందిన మహిళ ఎవరు? ఏ కొమెర అంకారావు, బి సౌందర్య మనోహరి వెలమటి, సి సుధామూర్తి, డి మేధా పాట్కర్. ఆన్సర్ ఈస్ బి సౌందర్య మనోహరి వెలమటి. గ్రామీణాభివృద్ధి మరియు నీటి సంరక్షణలో చేసిన కృషికి గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. అంకారావు గారు నల్లమల అడవుల సంరక్షణకు అవార్డు పొందారు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన కనెక్ట్ సేఫ్ దేనికి సంబంధించింది? ఏ మహిళా భద్రతా యాప్, బి సైబర్ సెక్యూరిటీ ఫెసిలిటీ, సి రైల్వే రక్షణ వ్యవస్థ, డి డిజిటల్ బ్యాంకింగ్. ఆన్సర్ ఈస్ బి సైబర్ సెక్యూరిటీ ఫెసిలిటీ. డెలాయిట్ ఇండియా సంస్థ కీలకమైన మౌలిక సదుపాయాలను సైబర్ దాడుల నుండి రక్షించడానికి కనెక్ట్ సేఫ్ కేంద్రాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ ఏ రోజున జరుపుకుంటారు? ఏ మార్చ్ 10, బి మార్చ్ 14, సి మార్చ్ 12, డి మార్చ్ 18. ఆన్సర్ ఈస్ మార్చ్ 14. దీనిని పై డే అని కూడా పిలుస్తారు. 2026 థీమ్ గణితం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన భారత ఆర్మీ వెటరన్ కేజీ జార్జ్ ఏ యుద్ధంలో చూపిన తెగువకు వీర చక్ర అవార్డు పొందారు? ఏ 1962 భారత్ చైనా, బి 1965 భారత్ పాక్, సి 1971, డి 1999 కార్గిల్. ఆన్సర్ ఈస్ బి 1965 భారత్ పాక్. వాఘా బోర్డర్ వద్ద కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించినందుకు గాను ఆయనకు ఈ గౌరవం లభించింది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ ట్విన్ పోర్ట్ ఏది? ఏ విశాఖపట్నం పోర్ట్, బి వి చిదంబరనార్ పోర్ట్, సి ముంబై పోర్ట్, డి కొచ్చి పోర్ట్. ఆన్సర్ ఈస్ బి వి చిదంబరనార్ పోర్ట్. పోర్ట్ కార్యకలాపాలను డిజిటల్గా పర్యవేక్షించడానికి ఈ సాంకేతికతను ఇక్కడ ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్, అస్సాం మాలా 3.0 ప్రాజెక్ట్ దేనికి సంబంధించినది? ఏ విద్యుత్ సరఫరా, బి రోడ్ల మౌలిక సదుపాయాలు, సి పాఠశాలల నిర్మాణం, డి అడవుల పెంపకం. ఆన్సర్ ఈస్ బి రోడ్ల మౌలిక సదుపాయాలు.
3,200 కోట్ల రూపాయలతో 900 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ఈ పథకం ఉద్దేశించబడింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల కోసం ఇటీవల ఏ కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది? ఆప్షన్ ఏ ఏఐ రూట్ మ్యాపింగ్, బి రియల్ టైమ్ హెల్త్ మానిటరింగ్, సి బ్లడ్ గ్రూప్ ట్రాకింగ్, డి టెలిమెడిసిన్ కన్సల్టేషన్. ఆన్సర్ ఈస్ ఏ ఏఐ రూట్ మ్యాపింగ్. అత్యవసర సమయాల్లో ట్రాఫిక్ లేని మార్గాలను గుర్తించి గమ్యస్థానానికి త్వరగా చేరడానికి ఏఐ ఆధారిత మ్యాపింగ్ సిస్టమ్ను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రవేశపెట్టింది. నెక్స్ట్ వన్, భారత రక్షణ శాఖ ఇటీవల పరీక్షించిన అగ్ని ప్రైమ్ క్షిపణి పరిధి ఎంత? ఏ 500 నుంచి 1000 కిలోమీటర్లు, బి 1000 నుంచి 2000 కిలోమీటర్లు, సి 3000 నుంచి 5000 కిలోమీటర్లు, డి 5000 కిలోమీటర్లకు పైగా. ఆన్సర్ ఈజ్ బి 1000 నుంచి 2000 కిలోమీటర్లు. ఇది ఒక కొత్త తరం అడ్వాన్స్డ్ బ్యాలిస్టిక్ క్షిపణి. దీనిని ఒడిషా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి విజయవంతంగా పరీక్షించారు. నెక్స్ట్ వన్, తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం పొడవు ఎంత? ఏ 158 కిలోమీటర్లు, బి 182 కిలోమీటర్లు, సి 210 కిలోమీటర్లు, డి 145 కిలోమీటర్లు. ఆన్సర్ ఈస్ ఏ 158 కిలోమీటర్లు. సంగారెడ్డి గజ్వేల్ చౌటుప్పల్ మార్గంలో ఈ ఉత్తర భాగం నిర్మించనున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి హోదా కల్పించింది. నెక్స్ట్ వన్, 2026 ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? ఏ నోవాక్ జకోవిచ్, బి కార్లోస్ అల్కరాజ్, సి జానిక్ సిన్నర్, డి రఫెల్ నాదల్. ఆన్సర్ ఈజ్ సి జానిక్ సిన్నర్. ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్ తన నిలకడైన ప్రదర్శనతో 2026 సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ను కైవసం చేసుకున్నారు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన నిసార్ ఉపగ్రహం ఏ 2 అంతరిక్ష సంస్థల సంయుక్త ప్రాజెక్ట్? ఏ ఇస్రో అండ్ ఎసా, బి ఇస్రో అండ్ నాసా, సి నాసా అండ్ జాక్సా, డి ఇస్రో అండ్ రాస్ కాస్మోస్. ఆన్సర్ ఇస్ బి ఇస్రో అండ్ నాసా. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ భూమి ఉపరితల మార్పులను గమనించడానికి రూపొందించిన లో ఎర్త్ ఆర్బిట్ అబ్జర్వేటరీ. నెక్స్ట్ వన్, ది ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్ అని ఎవరిని పిలుస్తారు? ఏ మేరీకోమ్, బి ఇరోమ్ షర్మిల, సి మీరాబాయి చాను, డి సైఖోమ్ మీరా. ఆన్సర్ ఈస్ బి ఇరోమ్ షర్మిల. ఏఎఫ్ఎస్పిఏ చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్ల పాటు నిరాహార దీక్ష చేసిన ఆమె ఇటీవల మానవ హక్కుల సదస్సులో పాల్గొనడం వల్ల వార్తల్లో నిలిచారు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర బడ్జెట్ను యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని పిలుస్తారు? ఏ ఆర్టికల్ 110, బి ఆర్టికల్ 112, సి ఆర్టికల్ 123, డి ఆర్టికల్ 360. ఆన్సర్ ఈస్ బి ఆర్టికల్ 112. బడ్జెట్ ప్రసంగాల్లో దీని ప్రస్తావన తరచుగా వస్తుంది. ఆర్టికల్ 110 మనీ బిల్లు గురించి తెలుపుతుంది. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ చెల్లింపులు జరుగుతున్న దేశం ఏది? ఏ చైనా, బి అమెరికా, సి భారత్, డి జపాన్. ఆన్సర్ ఈస్ సి భారత్. యూపీఐ విప్లవం కారణంగా భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. నెక్స్ట్ వన్, మై లైఫ్ మై మిషన్ అనేది ఎవరి ఆత్మకథ? ఏ బాబా రామ్దేవ్, బి సద్గురు జగ్గి వాసుదేవ్, సి శ్రీ శ్రీ రవిశంకర్, డి అన్నా హజారే. ఆన్సర్ ఈస్ ఏ బాబా రామ్దేవ్. యోగా మరియు ఆయుర్వేదం పట్ల తన ప్రయాణాన్ని వివరిస్తూ ఆయన ఈ పుస్తకాన్ని రచించారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఎన్ని గ్రామాల్లో చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించారు? ఏ 5,000, బి 10,000, సి 13,000కు పైగా, డి 8,000. ఆన్సర్ ఈస్ సి 13,000కు పైగా.
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈ భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. నెక్స్ట్ వన్, తెలంగాణలోని ఏ దేవాలయానికి ఇటీవల యునెస్కో వారసత్వ గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపారు? ఏ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, బి వేయి స్తంభాల గుడి, సి రామప్ప దేవాలయం, డి జోగులాంబ గద్వాల శక్తిపీఠం. ఆన్సర్ ఈస్ బి వేయి స్తంభాల గుడి. కాకతీయుల శిల్ప కళా వైభవానికి నిదర్శనమైన హన్మకొండలోని వేయి స్తంభాల గుడిని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలని కేంద్రం ప్రతిపాదించింది. నెక్స్ట్ వన్, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2025-26 ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం ఏది? ఏ ఢిల్లీ, బి లాహోర్, సి బీజింగ్, డి ఢాకా. ఆన్సర్ ఈస్ బి లాహోర్. ఐక్యూ ఎయిర్ నివేదిక ప్రకారం పాకిస్తాన్లోని లాహోర్ అగ్రస్థానంలో ఉండగా ఢిల్లీ 2వ స్థానంలో ఉంది. ఇటీవల వార్తలో నిలిచిన బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2026లో పాలీ ఉమ్రిగర్ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఏ విరాట్ కోహ్లీ, బి రోహిత్ శర్మ, సి శుభ్మన్ గిల్, డి యశస్వి జైస్వాల్. ఆన్సర్ ఈస్ సి శుభ్మన్ గిల్. 2024-25 సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు గాను శుభ్మన్ గిల్కు ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. మహిళల విభాగంలో స్మృతి మందానా ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డును అందుకున్నారు. నెక్స్ట్ వన్, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఇటీవల ఏ బిల్లును ప్రవేశపెట్టారు? ఇది కాశ్మీరీ పండిట్ల పునరావాసానికి ఉద్దేశించినది. ఏ కాశ్మీర్ పండిట్ రిజర్వేషన్ బిల్లు, బి కాశ్మీరీ పండిట్ అండ్ మైగ్రెంట్ రీఇంటిగ్రేషన్ బిల్లు, సి జమ్మూ కాశ్మీర్ శాంతి బిల్లు, డి కాశ్మీర్ హోమ్ కమింగ్ యాక్ట్. ఆన్సర్ ఈస్ బి కాశ్మీరీ పండిట్ అండ్ మైగ్రెంట్ రీఇంటిగ్రేషన్ బిల్లు. పీడీపీ శాసనసభ్యుడు మెహదీ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 1990లలో లోయను విడిచి వెళ్లిన కాశ్మీరీ పండిట్లు తిరిగి గౌరవప్రదంగా స్థిరపడడానికి ఒక రీఇంటిగ్రేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్, గల్ఫ్ ప్రాంతంలో భద్రత దృష్ట్యా ప్రధాని మోదీ ఇటీవల ఏ దేశ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడి దాడులను ఖండించారు? ఏ సౌదీ అరేబియా, బి ఖతార్, సి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, డి ఒమన్. ఆన్సర్ ఈస్ సి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. పశ్చిమ ఆసియాలో యుద్ధం మొదలైనప్పటి నుండి ప్రధాని మోదీ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో మాట్లాడడం ఇది రెండోసారి. పౌర మౌలిక సదుపాయాలపై దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.